At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వానే లేదు, వరదే లేదు, వానొస్తేనే కదా మన అది నిజమే. కానీ అది ఇప్పుడు గోదావరి నీళ్లు ప్రాణిత నీళ్ళు అనేది అండర్ గ్రౌండ్ లో పోతలేవు కదా, పైన ఉన్నాయి కదా. ఆయన ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎన్ని నీళ్ళు పోతున్నాయని కూడా వాళ్ళకి నిమిషాలలో ఫోన్ల మీద వస్తుంది సీఎం పీసీకి. అది మరి వాళ్ళకి రిపోర్ట్ సీఎం గారికి లేదా ఏంటిది? నేను అనుకుంటాను సీఎం గారికి ఆ మెసేజ్లు రానట్టున్నాయి, కానీ తీసుకుంటారు. ఇప్పుడు అంతా పబ్లిక్లో ఒక మూమెంట్ వచ్చింది కాబట్టి సీఎం గారు అని డీటెయిల్ తీసుకుంటారు, ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే ఎటువంటి ప్రణాళికతో వెళ్తే బాగుంటుంది? ఇప్పుడున్న ఇమ్మీడియట్గా మోటార్ ఆన్ చేయడమే, నీళ్లు డిప్ట్ చేయడమే, వేరే మార్గం లేదు. దానివల్ల రైతులకు కొంచెం ధైర్యం కూడా వస్తుంది. ఇప్పుడు ఒకటేసారి అన్ని ప్రాజెక్టులు నిండవు, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి కొంచెం వ్యవసాయాలు చేసుకోవడానికి ఉంటుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ఎన్ రోడ్డు. అంటే మేడిగడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు, ప్రమాదం ఉండదు. ఉన్నాక సార్ చెప్పినట్టు నామినల్ ఇదే ఉంటుంది. అది కూడా 3 సంవత్సరాలు చూస్తున్నాం. నీకు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్న కండిషన్లే ఉంటుంది, దానికి డ్యామేజ్ లేదు, ఫర్దర్ ఏది కాదు. గతంలో నీళ్ళు వచ్చినాయి, కన్నపల్లి పంప్ హౌస్ కి వాటర్ వచ్చినాయి, అది సపరేట్ ఇష్యూ. అప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కొంచెం తక్కువ ఉండి మొదలు వాళ్ళు చూసుకోక అది ఓవర్ఫ్లో అయ్యింది. దాన్ని సరి చేసుకున్నారు, మోటార్లు రీప్లేస్ చేశారు, 3 TMCల వరకు చేశారు. అది దాన్ని ఇప్పుడు మిడ్ మ్యానర్ వరకు 3 TMCల నీళ్ళు తీసుకొని పోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ మీడియా ద్వారా ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు లేఖ ద్వారా చెప్పారు, మేము రిటైర్డ్ ఇంజనీర్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం, ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా మేడిపల్లి దగ్గర లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఎలాంటి అవాంతరాలు ఉండవు, నష్టాలు ఉండవు. ప్రజలకు ధైర్యాన్ని చెప్పిన వాళ్ళు అవుతారు, పబ్లిక్ తాగునీటి సమస్య కూడా నివారణ అవుతుందని చెప్పి ధైర్యాన్ని భరోసిన వాళ్ళు అవుతుంది గవర్నమెంట్. అందుకొరకే ఇమ్మీడియట్గా టేకప్ చేశారని ఆశిస్తున్నాం. చూసారు కదండి, రిటైర్ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్న ఇప్పటికీ పంపులు స్టార్ట్ చేయొచ్చు. ఫ్లోయింగ్ ఏదైతే వెళ్తూ ఉందో, ప్రవాహం వెళ్తున్నా కానీ ఆ పంపులని ఆన్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ అవన్నీ వాటర్ అనేది కూడా మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇక్కడ ఆ పార్టీ పైన ఈ పార్టీ పైన విమర్శలు కాకుండా ప్రజల కోసం ఆలోచించి ప్రజల శ్రేయస్ కోసం ఏవైతే వ్యవసాయానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో పంపులు స్టార్ట్ చేయొచ్చు అని కూడా రిటైర్డ్ మరి ఇంజనీరింగ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.